సోషల్ మీడియాలో కానివ్వండి లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ సర్వే గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సర్వే ఏం చేసింది, ఎవరికి ఎలాంటి ర్యాంకులు ఇచ్చింది, ఎవరి విశ్లేషణలు వాళ్ళు ఇస్తూ వస్తున్న పరిస్థితుల్లో మనం కూడా ఇవాళ ఆ డిస్కషన్కి వస్తే 10 మంది ఎమ్మెల్యేల్లో టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 5గురు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారికి ఏదైతే సెకండ్ ప్లేస్ ఇచ్చారో అక్కడే అర్థమవుతుంది ఈ సర్వేకి సంబంధించి ఎంత శాంటిటీ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కాబట్టి వాళ్ళైతే ఆ సర్వేని లైట్ తీసుకుంటున్నారు. అసలు ఇప్పటివరకు గూడా ఏ సమస్య పైన, నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల సమస్యల పైన గూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడని, జనాల్లోకెళ్ళని కేసీఆర్ గారికి సెకండ్ ప్లేస్ ఎట్లిస్తారు అనేది వాళ్ళ వెర్షన్. ఎందుకంటే గజ్వేల్‌లో మొన్నటికి మొన్న చూసాం. కాంగ్రెస్ నాయకులు చాలామంది గజ్వేల్‌కి సంబంధించిన మా ఎమ్మెల్యే కనిపిస్తలేరు, మా సమస్యల మీద మాట్లాడతలేరు అని చెప్పేసి పాదయాత్ర ద్వారా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారని. అలాంటి వాళ్ళకి సెకండ్ ప్లేస్ వచ్చింది అంటేనే ఈ సర్వే ఏంటి అనేది తెలుస్తుంది అనేది. నిజంగా మీకేమనిపిస్తుంది ఈ సర్వే చేసిన తర్వాత అనేది వాళ్ళ వర్షన్. ఎందుకంటే గజ్వేల్‌లో మొన్నటికి మొన్న చూసాం. రామ్మూర్తి గారు మీ వాయిస్ మ్యూట్‌లో ఉంది. వాళ్ళు వినబడుతుందండి? ఇప్పుడొస్తుంది చెప్పండి. యాహ్! యాహ్! హ్మ్. వాళ్ళు సర్వేలనే గాదు, వాళ్ళు ప్రజలను కూడా లైట్‌గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి సర్వేలంటే లెక్కుండదు, ప్రజలంటే లెక్కుండదు, ప్రజా సమస్యలంటే లెక్కుండవు. చూస్తున్నాం గదండీ వచ్చినప్పటి నుంచెల్లి. ఇప్పుడేమంటున్నా అయితే 119కి సంబంధించి ఒకటి అయితే వీళ్ళ కొడంగల్ హ్మ్. తీసేసిర్రు. కొడంగల్‌లో ఎందుకు తీసేసిర్రంటే నాకు కొంచెం ఐడియా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. దీని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. అదే విధంగా లగచర్ల, అదే విధంగా పొర్లపల్లి విలేజ్‌లో వీళ్ళ విధ్వంసం ఏదైతే మ్యాక్స్ బిఎన్ కంపెనీ అల్లుని తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేసిండు కాబట్టి అక్కడ ఆయన ఇమేజ్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది. హైడ్రా విషయంలో గాని, మొన్న ఎఫ్‌సి విషయంలో గాని ఇది అన్నీ కంప్లీట్‌గా అయిపోయిందండి. వాళ్ళు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గురించి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్తాడు ఫార్మ్ హౌస్‌లో పండుకున్నాడు అన్న మాట మాట్లాడితే నిజంగా చెప్తున్నా సభ్య సమాజం ఇంకా తలదించుకోవాలి. వీళ్ళ సర్వే, వీళ్ళ అఫీషియల్ ఎక్స్ పేజ్‌లోనే ఫార్మ్ హౌస్ పాలన కావాలా? లేకపోతే ప్రజా పాలన కావాలంటే ప్రజలు సూటిగా సమాధానం చెప్పిర్రు. మీరు వద్దురా భయ్ మీ ఏదైతే 14 నెలల్లో మాకు మొత్తం తెలిసిపోయింది మీ గురించి అని సూటిగా సమాధానం చెప్పిర్రు. మీరు వద్దని. అయినా కూడా వీళ్ళు ఏదైనా చేసిన తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు 1, 2, 3 ఇవాళ 10లో దాదాపు 5గురం మేమే ఉన్నాం. మా హ్మ్. పార్టీకి సంబంధించిన ఆ! వ్యక్తులే ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా పదే మా నాయకులను గాని, మా ఎమ్మెల్యేలను గాని ప్రజల మధ్యలో ఉండండి, ప్రజల మధ్యలో ఉండాలంటే ప్రజల మధ్యలోనే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా! సీతక్క హైదరాబాద్‌లో ఉంటుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ఒక కేసీఆర్ గారు నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ఫార్మ్ హౌస్ అంటే ఏంటని నాకు అర్థం అవ్వట్లేదు. మా ఫార్మ్ హౌస్‌లో వ్యవసాయం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్‌లో సంబంధించిన ఎమ్మెల్యేలే గాని, మంత్రులే గాని అందరికి ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయి. ఆడ నేను చెప్తా ప్యాకార్డ్ నడుస్తది. ఆడ ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తాయి. మా దగ్గర అట్లా కాదండి. మీరు అవసరమైతే మీ టీమ్ మొత్తం తీసుకొని పోతా. హ్మ్. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు నాతోని వస్తే కూడా నేను తీసుకుపోతా. అక్కడ ఏ వ్యవసాయం నడుస్తుంది, ఏ విధంగా వ్యవసాయం నడుస్తుంది అని కూడా నేను చూపెడతా. మరి వీళ్ళ ఫార్మ్ హౌస్‌లకి తీసుకువెళ్ళి నన్ను చూస్తారా? ఇప్పుడు మాట్లాడితే అది ఎన్ని రోజులు మాట్లాడతారండి ఫార్మ్ హౌస్ అని. ఇంకా ప్రజలు తీర్పిచ్చినా ఇప్పుడు మాకు 1.8 పెద్ద సమస్య కూడా కాదు. మీరు మొత్తం కంప్లీట్‌గా కంప్లీట్ పోవడానికి ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చిర్రు. 10 ఏళ్ల అధికారం ఇచ్చిర్రు. హ్మ్. మేము 25 ఏళ్ళు ఏదైతే పార్టీ పెట్టిన తర్వాత ఇరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మేము 13, 14 ఏళ్ళు కొట్లాడినాం. 21 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నాం. బీఆర్ఎస్‌గా 4 సంవత్సరాల నుంచి మారాం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మేము పోతున్న క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తాకినాయి. ఎదురు దెబ్బలు తాకినంత మాత్రాన వెనక జరిగే రక్తం కాదు కండి తెలంగాణ ప్రజలది, తెలంగాణ పార్టీది. ఏందంటే తెలంగాణకు అదే విధంగా తెలంగాణ ప్రజలకు మాకు ఉన్న సంబంధం పేగు సంబంధం. దీన్ని ఎవ్వరు చంపలేరు. హ్మ్. తెంపాలనుకుంటే వాళ్ళే తెగిపోతారు. అంతే తప్ప గాని ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో ఉంటున్న ఏదైతే కేసీఆర్‌ని పట్టుకొని ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గదా! అసలు వాస్తవంగా కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదండి. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణను 10 ఏళ్ళు డెవలప్ చేసిండు. ఏ రంగంలో డెవలప్ చేసిండన్నది మీరు మీరు రండి కాంగ్రెస్ నేతలు నేను గూడా వస్తా. 10 ఏళ్ళు మేమేం చేసామని చెప్తాం. మీరు 14 నెలల్లో, 15 నెలల్లో ఇప్పుడు అవుతున్నది గదా! ఈ 15 నెలల్లో మీరేం చేసిర్రు, మేమేం చేసినాం చర్చకు కూర్చుందాం. అది కాదు ఇప్పుడు. ఇప్పుడు ఏదైతే టాప్ 10లో మాకు సంబంధించిన 5గురు ఎమ్మెల్యేలు రావడం వాస్తవానికి శుభసూచకము. ఏందంటే ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళు ఏదైతే స్థానిక ఎన్నికలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. స్థానిక ఎన్నికలు పెడితే ఏదో నడుము విరిగిపోయే పరిస్థితి ఉన్నది. వీళ్ళ ఒరిజినాలిటీ తెలిసిపోతది. అందుకని ఇప్పుడు 10,000 మంది ఏదో సంబంధించిన గ్రామ శాఖకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ నియమిస్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా ముందుకు జరుపుతారన్నట్టే. వీళ్ళు ఎన్నికలు నిర్వహించలేరు. ఎన్నికలలో పాల్గొనలేరు. నేను చెప్తున్నా గదా! ఇప్పుడున్న పరిస్థితులలో మొన్న ఎమ్మెల్సీలో కూడా ఓడిపోయారు. మామూలుగా కూడా అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరెందుకు పాల్గొనలేదు. మేము చూసి గ్రాడ్యుయేషన్ గాని, అదే విధంగా టీచర్స్ గాని
గ్రాడ్యుయేషన్ లో ఉన్నాం కానీ టీచర్స్ ఎమ్మెల్సీ చాలా సార్లు మేము అక్కడ సంఘాలకే వదిలేసినాం తప్ప ప్రతి దాంట్లో వేరు పెట్టదలుచుకోలేదు. ఏంటంటే మాది టార్గెట్ ఓన్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజల మధ్యలో పోవాలి, మేము చేసిన పనులతో మేము పోతాం. సరే మీరు చేసిన పనులతో మీరు పోండి. ఇప్పుడు మీరు 14-15 నెలల్లో మీరు ఏం చేసిటో అవి పట్టుకొని మీరు సర్పంచ్ ఎన్నికలు పోండి, స్థానిక ఎన్నికలు. మేము కూడా మేము ఏం చేసినామో గత 9 ఏళ్ళు మేము ఏం చేసినామో, కాళ్ళ దగ్గర నీళ్లు తీసుకొచ్చినాము, ఏదైతే పొలాల దగ్గర నీళ్లు తీసుకొచ్చినాము, అదే విధంగా వాళ్ళ కన్నీళ్లను నీళ్లతో దూడ్చినాము. అంతే తప్ప కానీ మీలాగా ఏదో ఓటు హక్కు కోసం ఓటు గురించి అయితే మేము ప్రజలను వినియోగించుకోలేదు. రైట్. సో శ్రీనివాస్ గారు, ఇక్కడ టాప్ 10 ఎమ్మెల్యేల గురించి సర్వేలో వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తే బీజేపీకి సంబంధించి